హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ కూడా. కరోనా తర్వాత, కోవిడ్-19 తర్వాత చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియాలో అందులోనూ ప్రజల్లో కూడా మంచి అవగాహన పెరిగింది. ఎందుకంటే కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడిన ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎందుకంటే లక్షల్లో ఖర్చుతో కూడుకున్న పని. ఈ కాలంలో ఏ చిన్న హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినా అది లక్షల్లో కూడుకున్న పని. కాబట్టి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఈరోజు తెలుసుకుందాం. అది కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా చెప్తున్నాను. ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఈ పాలసీలో మనం ఏ విధంగా ఎవరెవరిని యాడ్ చేసుకోవచ్చు, అన్ని ఆప్షన్స్ ఇందులో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఇన్సూరెన్స్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 10 years ఆఫ్ కేర్ అని. ఈ నేమ్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నేమ్ వచ్చి కేర్ సుప్రీం. ప్రజెంటింగ్ ఇక్కడ కేర్ సుప్రీం అని ఉంది. రిడెఫైనింగ్ ది వాల్యూ దట్ యు గెట్ ఫ్రమ్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్ టు 600 ఇంక్రీజ్ ఇన్ టోటల్ కవరేజ్. అంటే 1,00,000 రూపాయలు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్, అది 600% ఇంక్రీజ్ చేయొచ్చని. ఇంక్రీజ్ ఇన్ టోటల్ కవరేజ్. అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ ఫర్ రిలేటెడ్ అండ్ అన్రిలేటెడ్ ఇల్నెస్. ఎటువంటి రిలేటెడ్ ఇల్నెస్ ఉన్నా, అన్రిలేటెడ్ ఇల్నెస్ ఉన్నా ఆటోమేటిక్ రీఛార్జ్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఎర్న్ అప్ టు 30% డిస్కౌంట్ ఆన్ రెన్యువల్. డిస్కౌంట్ రెన్యువల్లో కూడా 30% వరకు డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు రెన్యువల్స్ టైంలో. దానికి ఏంటంటే వెల్త్ రిలేటెడ్గా మనం చూసుకునే స్టెప్స్ బట్టి, వాకింగ్ని బట్టి ఇలా పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ లాగా ఉంటాయి. దాని ప్రకారం మనకి ఈ డిస్కౌంట్ అప్ టు 30%, అంటే అది 1 నుంచి 30 వరకు అప్లికబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చి అంబులెన్స్ కవర్ ఆఫ్ సమ్ ఇన్సూర్డ్ 100%, అప్ టు 100%. అంటే ఒక 1 lakh ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు 1 lakh వరకు కవర్ అవుతుందని డైరెక్ట్గా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి అన్లిమిటెడ్ ఈ కన్సల్టేషన్ విత్ జనరల్ ఫిజిషియన్. జనరల్ ఫిజిషియన్కి సంబంధించి ఈ కన్సల్టేషన్ ఆన్లైన్ ద్వారా మీరు తీసుకుంటే దానికి అన్లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తాం కాలింగ్ ద్వారా. ఇక్కడ కాలింగ్ సింబల్ ఇచ్చారు కదా, ఆన్లైన్లో ఏవైనా డౌట్ ఉన్నా తీసుకోవచ్చని. అప్ టు 60 day ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ 180 పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్. జాగ్రత్తగా వినండి, ఇక్కడి నుంచి పాయింట్స్ ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే, మీరు ఏదైనా ఇల్నెస్ ద్వారా హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందు ఏదైనా ఒక ఇల్నెస్కి సంబంధించి మెడిసిన్ కానీ ఏదైనా వాడినప్పుడు కన్సల్టేషన్ 60 రోజుల వరకు, హాస్పిటల్ జాయిన్ అయ్యే ముందు 60 రోజుల వరకు వాటిని మీరు రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు. అలాగే 180 days పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ ఆఫ్టర్ డిశ్చార్జ్ అనమాట. ఇది డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ ఇల్నెస్ రిలేటెడ్గా ఏదైనా మెడిసిన్ రిలేటెడ్గా వాడితే 6 months వరకు డిశ్చార్జ్ అయ్యాక వాటిని మనం రియంబర్స్మెంట్ చేసుకోవడానికి వీలుందని చెప్తున్నారు. పే ద ప్రీమియం యాజ్ పర్ ద సిటీ యూ లైవ్ ఇన్. ఎక్కడైతే మనం నివసిస్తున్నామో దాని ప్రకారం పేద ప్రీమియం మనం పే చేసుకోవచ్చు అనేది మెన్షన్ చేశారు. అలాగే ఆయుష్ ట్రీట్మెంట్ కవరేజ్ అప్ టు 100% సమ్ ఇష్యూడ్. మీరు హెల్త్ పాలసీ సమ్ ఇష్యూడ్ అనేది ఎంతకైతే తీసుకుంటున్నారో ఆయుష్ ట్రీట్మెంట్ అంతవరకు కవరేజ్ అవుతుంది. కవరేజ్ ఫర్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎట్ హోమ్ అప్ టు 100% ఆఫ్ సమ్ ఇష్యూడ్ అండర్ డొమిసిలరీ హాస్పిటలైజేషన్. హోమ్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నా కూడా సమ్ ఇష్యూడ్ వరకు కవర్ అవుతుంది. అడ్వాన్స్ టెక్నాలజీ మెథడ్స్ కవర్డ్ అప్ టు 100% ఆఫ్ సమ్ ఇష్యూడ్. ఏదైతే కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయో ఇప్పుడంటే రోబోటిక్ మెయిన్ సర్జరీస్కి అలాంటివి కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి అలాంటి టెక్నాలజీస్ మెథడ్స్ కూడా ఉంటే వాటికి 100% సమ్ ఇష్యూడ్ అనేది కవర్ అవుతుంది. నో రిడక్షన్ ఇన్ క్యుములేటివ్ బోనస్ ఈవెన్ ఇఫ్ యూ క్లెయిమ్. జనరల్గా ఏంటంటే, మనం ఏదైనా ఒక పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు జనరల్గా మనం పాలసీ తీసుకున్న సంవత్సరం ఏదైనా క్లెయిమ్ జరిగితే వాళ్ళు ఎటువంటి ఎన్సీబీ ఇవ్వరు.
అంటే బోనస్ ఇవ్వరు. లక్షకి కొన్ని కంపెనీలు 10% ఇస్తాయి, కొన్ని కంపెనీలు వచ్చి 50% ఇస్తాయి, కొన్ని కంపెనీలు వచ్చి 100% ఇస్తాయి. లక్షకి లక్ష బోనస్ కింద వాడుకోలేదు కాబట్టి ఇస్తారు. జనరల్గా అయితే రెన్యువల్ అప్పుడు ఎవరైతే వాడుకోకుండా ఉంటారో, అంటే క్లెయిమ్ చేయకుండా ఉంటారో వాళ్ళకి ఈ బోనస్ అప్లికబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నో రిడక్షన్ ఇన్ క్యుములేటివ్ బోనస్ ఈవెన్ ఇఫ్ యూ క్లెయిమ్ చేసినా కూడా ఎటువంటి క్యుములేటివ్ బోనస్ రిలేటెడ్గా రిడక్షన్ చేయము. అంటే ఇక్కడ క్లెయిమ్ చేసినా ఇస్తారు, క్లెయిమ్ చేయకపోయినా కూడా ఎన్సీబీ వర్తిస్తుంది. ఇది గుడ్ సైన్ అనమాట. యాజ్ ఏ హెల్త్ కస్టమర్గా ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ కేర్ రిలేటెడ్గా ఉంటే కూడా యాజ్ ఏ కేర్ సుప్రీం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న వాళ్ళకి ఇది గుడ్ సైన్. అంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోకపోయినా కూడా వాళ్ళకి ఎన్సీబీ అనేది ఇస్తారనమాట. ఇక్కడ చూసినట్టయితే కింద స్టార్ మార్క్లో అప్ టు 100% డ్యూ టు క్యుములేటివ్ బోనస్, అంటే 100% వరకు క్యుములేటివ్ బోనస్ అనేది క్లియర్గా అప్ టు ఇచ్చేస్తారు. అండ్ అప్ టు 500 విత్ క్యుములేటివ్ బోనస్ సూపర్ కింద ఇదేమో 100% వరకు క్యుములేటివ్ బోనస్ కింద, అలాగే 500% వరకు ఇందాక 600 మెన్షన్ చేశారు కదా క్యుములేటివ్ బోనస్ సూపర్ కింద. ఇది ఆప్షనల్ కవర్ ఫర్ 5 కన్సిక్యూటివ్ ఇయర్స్, అంటే నెక్స్ట్ 5 కన్సిక్యూటివ్ ఇయర్స్లో ఇది 500 ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే ఇది ఆప్షనల్గా ఎంచుకోవాలి. ఎంచుకున్నందుకు దీనికి ఒక 500 600 కలెక్ట్ అవుతుంది అనమాట. త్రూ యాక్టివ్ డేస్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ అండర్ వెల్నెస్ బెనిఫిట్ ఆప్షనల్ కవర్, ఇది కూడా ఆప్షనల్ కవర్ కింద ఉంటుందన్నమాట. యాక్టివ్ డేస్ కనుక ఫిట్నెస్ ప్రోగ్రామ్ కనుక మనం కండక్ట్ చేస్తే ఇందాక డిస్కౌంట్ అనేది అప్ టు 30% వరకు వస్తుంది కాబట్టి ఆ 30% రిలేటెడ్గా ఆప్షనల్ కవర్ కింద ఈ వెల్నెస్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ అనేది పెడతారు. 100% ఆఫ్ సమ్ ఇన్షూర్డ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ 15 lakh అండ్ అబోవ్ సమ్ ఇన్షూర్డ్ ఆన్ రోడ్ అంబులెన్స్కి సంబంధించి 100% ఏదైతే మనం పే చేస్తామో అంబులెన్స్ రిలేటెడ్గా అది 15 lakhs అండ్ అబోవ్ సమ్ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఫర్ సమ్ ఇన్షూర్డ్ బిలో 15 lakhs అప్ టు 10,000 rupees యాజ్ పర్ ద ఎంపానల్డ్ లిస్ట్ ఆఫ్ జనరల్ ఫిజిషియన్ విత్ ఇన్ ది కంపెనీ నెట్వర్క్. ఈ కంపెనీ నెట్వర్క్ లోపల ఉన్న జనరల్ ఫిజిషియన్ ఎవరైతే ఎంపానల్లో ఉన్న వాళ్ళకి మనం వెళ్తామో అది బిలో 15 lakhs కనుక సమ్ ఇన్షూర్డ్ హెల్త్ కస్టమర్కి 10,000 rupees వరకు ఇస్తారు. అంటే బిలో 15 lakhs వరకు ఎవరికైతే పాలసీ ఉంటుందో వాళ్ళకి అంబులెన్స్ కింద 10,000 వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 15 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకి ఎంతైతే అంత 100% ఇస్తారనమాట. 12 అయినా 15 అయినా 20 అయినా అది 15 lakhs అబోవ్ సమ్ ఇన్షూర్డ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్లో చూసుకుంటే సమ్ ఇన్షూర్డ్ ఆన్ యాన్యువల్ బేసిస్ 5 lakhs, 7 lakhs, 10 lakhs, 15 lakhs ఈ విధంగా ఉంటుంది. ఏజ్ ఆఫ్ ప్రపోజర్ 18 years ఆర్ అబోవ్, 18 సంవత్సరాలు కానీ అంతకన్నా ఎక్కువ కానీ. ప్రపోజర్ అంటే ఆ పాలసీకి ప్రపోజ్ చేయడానికి ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్డర్ని 18 years అనేది కన్సిడర్ చేస్తారు. ఎంట్రీ ఏజ్ మినిమం 18 సంవత్సరాలు. చైల్డ్ అయితే 90 days. ఎంట్రీ ఏజ్ మ్యాక్సిమం తీసుకుంటే ఇక్కడ అడల్ట్ లైఫ్ లాంగ్ అనమాట. అంటే ఇక్కడ చూడండి ఎంట్రీ ఏజ్ వచ్చేసరికి లైఫ్ లాంగ్, జీవించి ఉన్నంత వరకు. మామూలుగా హెల్త్ ఇన్సూరెన్స్లు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు చాలా కంపెనీలు 65 years కట్ ఆఫ్, అంటే 65 సంవత్సరాలు దాటిన ఏ వ్యక్తికైనా ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వటం జరగదు. కానీ ఈ కేర్ సుప్రీంలో మ్యాక్సిమం ఏజ్ ఎంట్రీ వచ్చి లైఫ్ లాంగ్ ఎంట్రీ అనమాట. ఏజ్ ఎంట్రీ లైఫ్ లాంగ్ అంటే 70 సంవత్సరాల వ్యక్తి తీసుకోవచ్చు, 18 సంవత్సరాల పైబడిన వ్యక్తి తీసుకోవచ్చు, 80 తీసుకోవచ్చు, 90కి తీసుకోవచ్చు. ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎలాంటి పర్సన్ అయినా సరే బతికున్నంత కాలంలో ఎప్పుడైనా ఈ పాలసీలో ఎంట్రీ అవ్వచ్చు. చైల్డ్ వచ్చి ఇక్కడ 24 years అనమాట మ్యాక్సిమం ఏజ్ ఎంట్రీ. అంటే ఒక ఫ్యామిలీలో పిల్లలు ఉంటే
అదే పాలసీలో వాళ్ళు కంటిన్యూ అవడానికి 24 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ. అంటే 25వ సంవత్సరం నుంచి అతను సపరేట్గా తీసుకోవాలి. ఇది ఏ పాలసీ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే చిల్డ్రన్స్ విషయంలో 24 ఇయర్స్ అంటే ఒక చిల్డ్రన్ ఒక ఫాదర్ మదర్ కింద ఫ్యామిలీ ఫ్లోటర్లో కనుక పాలసీ తీసుకుంటే 90 రోజులు గడిచిన చిల్డ్రన్స్ని యాడ్ చేసుకొని వాళ్ళకి 25 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోవటమే. వేరే అంటే ఆ పాలసీని డీమెర్జ్ చేసుకోవాలి, సపరేట్గా ఇంకో అదే సర్వీస్ వస్తుంది, సపరేట్గా పాలసీని ఆ ఫ్యామిలీలోంచి సపరేట్ చేసుకోవాలి. 25 ఇయర్స్ అబోవ్ తర్వాత అందులో ఉండటానికి వీలుండదు. సో ఎగ్జిట్ ఏజ్ వచ్చేసరికి అడల్ట్కి లైఫ్ లాంగ్. ఎగ్జిట్ ఏజ్ అంటే ఈ పాలసీ లైఫ్ లాంగ్గా మనం రెన్యువల్ చేసుకోవచ్చు. ఎగ్జిట్ అవటానికి అంటే ఆఫ్టర్ డెత్ అని ఒక రకంగా. చైల్డ్ ఏజ్ 25 ఇయర్స్ తర్వాత మనం సపరేట్ చేసుకోవచ్చు. కవర్ టైప్ చూసుకుంటే ఇండివిడ్యువల్ మ్యాక్సిమం అప్ టు 6 పర్సన్. ఇండివిడ్యువల్ పర్సన్స్ అయితే మ్యాక్సిమంగా 6గురిని యాడ్ చేసుకోవచ్చు. ఫ్లోటర్ ఫ్యామిలీ ఫ్లోటర్ అయితే మ్యాక్సిమం అప్ టు 2 అడల్ట్స్ 2 చిల్డ్రన్స్. ఇక్కడ చూడండి, ఇద్దరు మాత్రమే పెద్దవాళ్ళు, 2 పిల్లలు ఫ్యామిలీకి. అలాగే టెన్యూర్ ఆప్షన్స్ అంటే ప్రీమియం పేయింగ్ టెన్యూర్ అంటారు. 1 సంవత్సరం కట్టుకోవచ్చు, ఒకేసారి 2 సంవత్సరాలకి కట్టుకోవచ్చు, ఒకేసారి 3 సంవత్సరాలకి కట్టుకోవచ్చు. ఇలా దీనివల్ల బెనిఫిట్ ఏంటి? 1 సంవత్సరం కట్టుకుంటే సపోజ్ ఒక 40 ఏళ్ల వ్యక్తికి 18-20 వేల రూపాయలు అవుతుంది అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏది 40 సంవత్సరాల వ్యక్తి ప్లస్ వాళ్ళ వైఫ్ ప్లస్ 2 చిల్డ్రన్స్కి ఒక 7 lakhs ప్రీమియమ్స్కి అనుకుందాం. 7 lakh ప్రీమియంకి వాళ్ళకి 1 ఇయర్కి 18-20 వేలు అనుకుంటే సెకండ్ ఇయర్ 2 కలిపి కట్టడం వల్ల యాక్చువల్గా డబల్ 40 వేలు అవ్వాలి. కానీ అతనికి 39,000 38,000 అంటే ఒక 2,000 రూపీస్ 1,100 రూపీస్ డిస్కౌంట్గా వస్తుంది. అలాగే 3 ఇయర్స్ కట్టుకుంటే ఇంకో 5% వరకు డిస్కౌంట్ వస్తుంది. సో ఒకేసారి 3 సంవత్సరాలు కట్టుకోవటం వల్ల డిస్కౌంట్ బెనిఫిట్ అనేది వస్తుంది. అలాగే ఎటువంటి ప్రీమియం లేట్ లేకుండా ఒకేసారి కట్టుకోవచ్చు. ఇది కట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళైతేనే. లేకపోతే ఏ ఇయర్కి ఆ ఇయరే నేను కట్టుకోగలను అనుకుంటే 1 ఇయర్కి కట్టుకోవటం ఉత్తమం. ప్రీ పాలసీ ఇష్యూయన్స్ మెడికల్ చెకప్ యాజ్ పర్ అపెండిక్స్ 1 అందులో ఉంది, చూద్దాం. అంటే ప్రీ పాలసీ ఇష్యూయన్స్ మెడికల్ చెకప్ కూడా చేసుకోవచ్చు. ప్రైజింగ్ జోన్ 1 జోన్ 2 కేటగిరీల ప్రకారం ఉంటుంది. అది ఆటోమేటిక్గా మనం పాలసీ తీసుకునేటప్పుడు జోన్ 1 జోన్ 2 ప్రకారం చూసుకోవచ్చు. హూ ఆర్ కవర్డ్ రిలేషన్షిప్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రపోజర్. ఎవరైతే ప్రపోజర్కి రిలేషన్షిప్ ఉంటుందో వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ప్రపోజరే సెల్ఫ్ కావచ్చు. సెల్ఫ్ కాకుండా ప్రపోజర్గా ఉండి సెల్ఫ్ ప్లేస్లో స్పౌస్ని పెట్టుకోవచ్చు. లివ్ ఇన్ పార్ట్నర్ పెట్టుకోవచ్చు. సేమ్ పార్ట్నర్ పెట్టుకోవచ్చు. సన్, డాటర్, ఫాదర్, మదర్ ఇన్ లా, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఇలా ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫ్యామిలీ ఫ్లోటర్లోకి వచ్చేసరికి 2 అడల్ట్స్ 2 చిల్డ్రన్సే ఉండాలి. ఇండివిజువల్కి వచ్చి 6 మెంబర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ టర్మ్ సింగిల్ పేమెంట్ చేసుకోవచ్చు. రీసెంట్గా అయితే అన్ని చోట్ల ఇప్పుడు క్వార్టర్లీ వచ్చింది, హాఫ్ ఇయర్లీ వచ్చినాయి, మంత్లీ వచ్చినాయి. సో ఇందులో కూడా ఉంటుంది. కంపల్సరీగా మీరు ఈ పాలసీ తీసుకునే వాళ్ళైతే మెన్షన్ చేయొచ్చు. నేను హాఫ్ ఇయర్లీ కట్టుకుంటాను, 3 నెలలకు ఒకసారి కట్టుకుంటాను, మంత్లీకి ఎందుకంటే లాస్ట్ 1 year 2 years నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో కూడా ఈ పేమెంట్ రిలేటెడ్గా మార్పులు తీసుకురావడం కూడా జరిగింది. సో మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తారు. సింగిలే కాదు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, అలాగే మంత్లీ ప్రీమియం పేమెంట్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు. మీరు కంపల్సరీగా అడగండి, అక్కడ కేర్ ఆఫీస్ వాళ్ళని కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం బేస్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఇన్ పేషెంట్ కేర్ అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్. మనం హాస్పిటల్లో జాయిన్ అయితే కనుక సమ్ ఇన్ష్యూర్డ్ ఎంత ఉంటే అంతవరకు కవరేజ్ ఉంటుంది. 7 lakhs అనుకోండి, 7 lakhs వరకు కవరేజ్ ఉంటుంది. డే కేర్ ట్రీట్మెంట్, ఆల్ డే కేర్ ప్రొసీడ్యూర్స్ అన్నీ కవర్ అవుతాయి. అడ్వాన్స్ టెక్నాలజీ మెథడ్స్ని యూజ్ చేసి కనుక మనకి సర్జరీస్ కానీ ఏదైనా జరిగితే దానికి కూడా సమ్ ఇన్ష్యూర్డ్ మొత్తం కవర్ అవుతుంది. అలాగే రూమ్ రెంట్కి ఇక్కడ క్యాపింగ్ లేదు. ఇది వెరీ గుడ్ పాయింట్. రూమ్ రెంట్కి క్యాపింగ్ ఉంటే ఇబ్బంది. 7 lakhs అనుకోండి, క్యాపింగ్ ఉంటే 7,000 కవర్ అవుతుంది. ఇప్పుడు క్యాపింగ్ లేదు కాబట్టి సమ్ ఇన్ష్యూర్డ్ ఎంతవరకు ఉందో అంతవరకు కవర్ అవుతుంది. అంటే ఆ హాస్పిటల్ రిలేటెడ్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,
మామూలుగా నెట్వర్క్ హాస్పిటల్, అలా కాకుండా రూరల్ అయితే జనరల్ హాస్పిటల్స్, ఆ హాస్పిటల్ రిలేటెడ్గా వాళ్ళకి ఎంపాన్మెంట్లో ఎంతైతే ఉంటుందో అది కవర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఐసీయూ కవర్ కూడా సేమ్ అప్ టు సమ్ ఇష్యూడ్. ఇది కూడా వెరీ గుడ్ పాయింట్. ఎప్పుడైనా సరే సమ్ ఇష్యూడ్ అప్ టు అనే పాయింట్ ఉందంటే ఆ హెల్త్ ఇన్సూరెన్సు చాలా బెస్ట్ అనమాట. క్యాపింగ్ ఏదున్నా సరే హెల్త్ ఇన్సూరెన్స్లో క్యాపింగ్ ఉన్నాయంటే మీకు ఆటోమేటిక్గా ప్రీమియం తగ్గుతుంది, మీ మీద భారం పడే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా మీ మీద భారం పడుతుంది అనమాట. అంటే మీరు ప్రీమియం కట్టి పాలసీ తీసుకుందే కాకుండా మీరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీరు కూడా కొంత అమౌంట్ కట్టుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా ఎవరైనా అడ్వైజర్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ మా దాంట్లో తక్కువకే పాలసీ వస్తుంది అంటే, ప్రీమియం తక్కువగా వస్తుంది అంటే తొందరపడకండి. తక్కువగా వచ్చినా ఇందులో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే అదర్ కంపెనీలో ఎక్కువగా ఉన్న ఏం బెనిఫిట్స్ ఉన్నాయో పోల్చుకోండి. ఏదైనా సరే మీకు ప్రీమియం ఎక్కువ పడినా ఖచ్చితంగా ₹1 కూడా మీరు హాస్పిటల్కి చెల్లించకుండా బయటకు వచ్చే పాలసీలు మాత్రమే ప్రిఫర్ చేయాలి. ఖచ్చితంగా ₹1 అంటే నాన్ సర్జికల్, ఇంక్లూడింగ్ నాన్ సర్జికల్ ఐటమ్స్ కూడా మనకి కవర్ అయిపోవాలన్నమాట. నాన్ సర్జికల్ ఐటమ్స్ అంటే వాళ్ళు వాడే గ్లౌజులు కానీ, ఇలా దూది కానీ, డెటాల్ బాటిల్స్, సెలైన్స్, సిరంజెస్, ఇలా రకరకాలు ఉంటాయి నాన్ సర్జికల్. అవన్నీ యాక్చువల్గా యాజ్ పర్ పాలసీల ప్రకారం మనం కట్టుకుంటూ ఉంటాం ఇప్పుడు దాకా. ఇప్పుడు అవి కూడా కవర్ అయ్యేటట్టుగా పాలసీలు వచ్చినాయి. సో ఇవన్నీ కవర్ అయ్యేటట్టు ఉండే పాలసీలని ప్రిఫర్ చేయండి. తక్కువగా వస్తుందని ఏ పాలసీలు మీరు తీసుకోవద్దు. 2-3 పాలసీలు కనుక్కోండి. ఏదైతే అప్ టు సమ్ అష్యూర్డ్ అనేది ఉంటుందో ప్రతి దాంట్లోనూ అందులోనే ముందుకు వెళ్ళండి. ఒక దానికి దీనికి మహా అయితే 5-6 వేలు తేడా ఉంటుంది, నష్టమేం లేదు. మీరు క్లెయిమ్కి వెళ్ళినప్పుడు అది వేలల్లో తేడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ మీకు మిగిల్చుకున్న అక్కడ కట్టుకోవాల్సిన పొజిషన్ వస్తుంది అనమాట. ప్రీ హాస్పిటలైజేషన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇందాక చెప్పాను కదా, అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కవర్డ్ 60 days ప్రియర్ టు హాస్పిటలైజేషన్. ఇది కూడా అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్. పోస్ట్ హాస్పిటలైజేషన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కవర్డ్ 180 days ఆఫ్టర్ డిశ్చార్జ్. కోపేమెంట్ ఆప్షన్ నిల్. కోపేమెంట్ నాట్ అవైలబుల్ ఎట్ ఎనీ ఏజ్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు చాలామందికి. కోపేమెంట్ అంటే సపోజ్ ₹1,00,000 కనుక బిల్ అయితే అందులో 20% కనుక కోపేమెంట్ మీరు చెల్లించాలి అని సర్టెన్ ఏజ్, 60 years, 65, 70 అని ఏజ్ పెరిగే కొద్దీ, ఎందుకంటే డిసీజ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ పర్సంటేజ్ పడిపోతుంది, హెల్త్ రిలేటెడ్గా ఎక్కువ ఇష్యూస్ బయటపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ కోపేమెంట్ అనే ఆప్షన్ని ఎక్కువగా ప్రతి కంపెనీ మెన్షన్ చేస్తుంది. ఇక్కడ ఏమన్నారంటే నిల్ కోపేమెంట్ ఆప్షన్, మళ్ళీ హైలైట్ కూడా చేశారు బోల్డ్ కలర్లో. నిల్ కోపేమెంట్ నాట్ అవైలబుల్ అట్ ఎనీ ఏజ్. అంటే ఇది లైఫ్ లాంగ్ కవరేజ్ కాబట్టి ఎనీ ఏజ్లో కూడా కోపేమెంట్ ఆప్షనే లేదు. సో ఇది వెరీ గుడ్ పాయింట్. ఇది యాజ్ ఏ కస్టమర్ రిలేటెడ్ వెరీ వెరీ గుడ్ పాయింట్ అనమాట. ఆయిస్ ట్రీట్మెంట్ అప్ టు సమ్ ఇష్యూడ్ కవరేజ్ అంటే ఆయుర్వేదిక్ ఇలాంటివి. డొమిసిలరీ హాస్పిటలైజేషన్ అప్ టు సమ్ ఇష్యూడ్. ఆర్గాన్ డోనర్ కవరేజ్ అప్ టు సమ్ ఇష్యూడ్. ఎవరైనా ఆర్గాన్ డోనర్ కనుక కస్టమర్కి డోనర్ ఎవరైనా కస్టమర్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న కస్టమర్కి డొనేట్ చేస్తే వాళ్ళ ఆర్గాను, ఆ డోనర్కి కూడా అప్ టు సమ్ ఇష్యూడ్ వరకు కవరేజ్ అవుతుంది. అంబులెన్స్ కవర్ ఫర్ సమ్ ఇష్యూడ్ 15 lakhs బిలో అప్ టు 10,000, అబోవ్ 15 lakhs అప్ టు సమ్ ఇష్యూడ్. క్యుములేటివ్ బోనస్ 50% ఆఫ్ సమ్ ఇష్యూడ్ పర్ ఇయర్, మ్యాక్సిమం అప్ టు 100%. కామన్గా మనం సమ్ ఇన్ష్యూర్డ్ ఎంతైతే తీసుకుంటామో 7 lakhs అనుకున్నాం అనుకోండి, యాక్చువల్గా ఆ 7 lakhs ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు మనకి బోనస్ ఆగిపోతుంది. అది 10% నుంచి ఇవ్వచ్చు, 100% ఇవ్వచ్చు, 50% ఇవ్వచ్చు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 50% ఆఫ్ సమ్ ఇష్యూర్డ్ పర్ ఇయర్ అంటే మీరు మ్యాక్సిమం అప్ టు 100% ఆఫ్ సమ్ ఇష్యూర్డ్. షెల్ నాట్ రెడ్యూస్డ్ ఇన్ కేస్ ఆఫ్ క్లెయిమ్ అంటే మీరు క్లెయిమ్ చేసినా కూడా రెడ్యూస్ చేయరు, అంటే ఇవ్వకుండా ఆపటం అలాంటిది ఏం లేదు. షెల్ నాట్ రెడ్యూస్ ఇన్ కేస్ ఆఫ్ క్లెయిమ్. మనం క్లెయిమ్ చేసిన 50% సమ్ ఇష్యూర్డ్ గ్యారంటీ, క్లెయిమ్ చేయకపోయినా 50% సమ్ ఇష్యూర్డ్
గ్యారంటీ ఎవ్రీ రెన్యువల్కి అనమాట, ప్రతి సంవత్సరం. అది అప్ టు 100%. అంటే 7 lakhs ఉన్న వాళ్ళకి 2 సంవత్సరాల తర్వాత 14 lakhs అవుతుంది. అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ అవైలబుల్ ఫర్ అన్లిమిటెడ్ టైమ్స్ ఫర్ అన్రిలేటెడ్ ఆర్ సేమ్ ఇల్నెస్. అంటే సపోజ్ అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ అవైలబుల్ ఫర్ అన్లిమిటెడ్ టైమ్స్ ఫర్ అన్రిలేటెడ్ ఆర్ సేమ్ ఇల్నెస్. ఒక ఇల్నెస్ మీద హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు 7 lakhs బిలో అయితే, ఉదాహరణకి 7 lakhs సమ్ ఇన్సూర్డ్ ఉన్న వాళ్ళకి 7 lakhs బిలో అయిందనుకోండి బిల్లు, కవరేజ్ అవుతుంది. నెక్స్ట్ వెళ్ళంగానే మళ్ళీ ఇంకొక 7 lakhs అయితే ఎలా? ఇక్కడ ఏంటంటే 7 lakhs అయిన వాళ్ళకి ఫస్ట్ బిల్ కింద డిశ్చార్జ్ చేసేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఒక 3 months తర్వాత సేమ్ ఇల్నెస్ మీద కానీ లేకపోతే అన్రిలేటెడ్ వేరే దాని మీద కానీ మళ్ళీ జాయిన్ అయితే సేమ్ పర్సన్కైనా సరే ఈ అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ అనేది మనం ఆప్షనల్ కవర్ కింద పెట్టుకోవటం వల్ల ఆ 7 lakhs కూడా కవర్ అవుతాయి. అలా అన్లిమిటెడ్ టైమ్స్ కవర్ అవుతాయి ఎన్నిసార్లు అయినా ఒక సంవత్సరంలో. సేమ్ పర్సన్కైనా అదే ఫ్యామిలీలో వేరే పర్సన్కైనా అన్లిమిటెడ్ టైమ్స్ 7 lakhs కవర్ అవుతూనే ఉంటుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అన్లిమిటెడ్ ఈ కన్సల్టెంట్స్ అవైలబుల్ కన్సల్టేషన్స్ విత్ జనరల్ ఫిజిషియన్, దీనికి కూడా అన్లిమిటెడ్గా కవర్ అవుతుంది. హెల్త్ సర్వీసెస్, హెల్త్ పోర్టల్, డాక్టర్ ఆన్ చార్ట్, హెల్త్ టిప్స్ రిమైండర్, డిస్కౌంట్ కనెక్టెడ్, డిస్కౌంట్ సర్వీసెస్ సచ్ యాజ్ కన్సల్టేషన్స్, డయాగ్నోసిస్, మెటర్నిటీ ఎక్సెట్రా ఎట్ అవర్ నెట్వర్క్. అన్ని రకాలకు సంబంధించిన హెల్త్ సర్వీసెస్ వీళ్ళ నెట్వర్క్ను ఉపయోగించుకొని మెటర్నిటీ రిలేటెడ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ మెటర్నిటీ రిలేటెడ్గా ఇందులో కవర్ అవ్వదు. మెటర్నిటీ రిలేటెడ్గా ఇందులో కవర్ కాని వల్ల మెటర్నిటీ రిలేటెడ్ కాస్మోటిక్, డెంటల్ అండ్ వార్, ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చిన వాటి వల్ల కూడా హెల్త్ పాలసీలో కవర్ అవ్వవు. అవి గుర్తుపెట్టుకోవాలి మెయిన్. అది ఏ హెల్త్ పాలసీ అయినా కవర్ అవ్వవు. ఇక్కడ వెయిటింగ్ పీరియడ్స్ చూద్దాం. ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ నాట్ అప్లికబుల్ ఆన్ యాక్సిడెంట్ కేసెస్. ఇక్కడ ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ వచ్చి 30 రోజులు. అంటే ఈ పాలసీ తీసుకున్న రోజు నుంచి 30 రోజుల వరకు ఎటువంటి క్లెయిమ్స్ చేయడానికి లేదు. కానీ అది యాక్సిడెంటల్ కేసు అయితే వర్తించదు. అంటే యాక్సిడెంటల్ అయినప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేస్తారు. నేమ్డ్ అలైన్మెంట్ 24 months. అంటే నేమ్డ్ అలైన్మెంట్ అంటే ఇది కూడా జాగ్రత్త వినండి. నేమ్డ్ అలైన్మెంట్ ఎయిల్మెంట్ అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 24 నెలలు ఉన్న ఈ నేమ్డ్ ఎయిల్మెంట్ అంటే కొన్ని డిసీజెస్ని 24 months వరకు కవరేజ్ చేయరు కొత్తగా పాలసీ తీసుకున్న వాళ్ళకి. ఈ 30 రోజుల వెయిటింగ్ పీరియడే కాకుండా ఆ డిసీజెస్ ఏవైతే మెన్షన్ చేస్తారో కాట్రాక్ట్, ఇలా ఫిషర్స్, ఇలా అని చిన్న చిన్నవి కొన్ని ఉంటాయి. ఆ కొన్నిటి వరకు ఒక 26-30 ఉంటాయి. ఆ 30 డిసీజెస్ని 2 years వరకు 24 నెలల వరకు ఎటువంటి క్లెయిము ఈ 2 yearsలో వెళ్తే ఇవ్వరు. 25వ నెల నుంచి ఇది కవర్ అవుతుంది. అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ 48 months. గమనించండి, పాలసీ తీసుకోక ముందు కనుక ఎటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కనుక ఉంటే అది 48 నెలల వరకు కవర్ అవ్వదు. అంటే ఏంటంటే 4 ఏళ్ళు దాటితే అన్నీ కవర్ అవుతాయండి. 4 years దాటితే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉండి 4 years దాటి ఈ పాలసీ కనుక తీసుకొని ఉంటే వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఆప్షనల్ బెనిఫిట్ క్యూములేటివ్ బోనస్ సూపర్, ఇది ఆప్షనల్ అనమాట. అప్ టు 100% సమ్ ఇష్యూర్ పర్ ఇయర్, మ్యాక్సిమం అప్ టు 500% ఆఫ్ సమ్ ఇష్యూర్డ్ షల్ నాట్ రెడ్యూస్ ఇన్ కేస్ ఆఫ్ క్లెయిమ్. ఇది ఆప్షనల్ అనమాట. ఇది కూడా సేమ్, క్లెయిమ్ చేసినా చేసుకోకపోయినా ఇస్తారు. ఇది తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే 7 లక్షల పాలసీ ఉన్న వాళ్ళకి 6 సంవత్సరాల తర్వాత 42 లక్షలు ఉంటుంది. సో దీనికి కూడా ఆప్షనల్ కాబట్టి ఎక్కువ పడదు. 100, 150, 200తో సరిపోతూ ఉంటుంది. యాన్యువల్ హెల్త్ చెకప్ వన్స్ ఫర్ ఆల్ ఇన్సూర్డ్ ఎవ్రీ పాలసీ ఇయర్. ఎవరైతే పాలసీలో ఉంటారో ఫ్యామిలీ ఫ్లోటర్ అయితే ఫ్యామిలీ ఫ్లోటర్, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి రెన్యువల్ చేసుకున్న తర్వాత హెల్త్ చెకప్ అనేది చేసుకోవచ్చు. దానికి కూడా సమ్ ఇన్సూర్డ్ బట్టి ఇంత ఉంటుంది, దాని ప్రకారం కవర్ అవుతుంది. ఇన్స్టాంట్ కవర్ 30 days ఫర్ డయాబెటిక్, ఇది చూడండి, హైపర్ టెన్షన్, హైపర్ లిపిడ్మియా, ఆస్తమా విత్ ఇన్స్టాంట్ కవర్ ఆప్షన్.
ఇది మామూలుగా యాక్చువల్గా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కింద పాలసీ తీసుకోక ముందు కనుక ఉంటే అది 48 నెలల వరకు కవర్ అవుదని చెప్పాం. ఈ 48 నెలలకు కవర్ అవ్వని వాటిలో ఇన్స్టాంట్ కవర్లో డయాబెటిక్ ఉన్న, హైపర్ టెన్షన్ ఉన్న, హైపర్ లిపిడిమియా ఉన్న, ఆస్తమా ఉన్న, ఈ పాలసీ తీసుకోకముందు 40 ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్లో ఉంటే వాటిని మాత్రం 30 రోజుల తర్వాత విత్ ఇన్స్టాంట్ కవర్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో ఇన్స్టాంట్గా కవర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా 30 రోజుల తర్వాత కవర్ అయిపోతుంది. అప్ టు 5 lakhs పర్ ఇయర్, అది కూడా 5 లక్షలు మాత్రం సంవత్సరానికి. 7 lakhs పాలసీ తీసుకున్నా అది 5 lakhs వరకే వీటి రిలేటెడ్గా కవర్ అయ్యేది. ఇక్కడ చూస్తే రికార్డింగ్ 10,000 స్టెప్స్ ఆర్ మోర్ ఇన్ ఏ డే త్రూ ట్రాకింగ్ యాప్స్, డివైసెస్ ఎక్సెట్రా. మన పాలసీ తీసుకున్నాక ఈ కేర్ రిలేటెడ్గా హెల్త్ యాప్ అని కొన్ని ఉంటాయి. ఆ యాప్స్ని కనుక మనం ట్రాకింగ్ యాప్స్ని, డివైసెస్ని మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే ఆ నెంబర్ ఆఫ్ డేస్ని బట్టి మనకి రెన్యువల్ డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. లెస్ దాన్ 120 డేస్లో 0% అనమాట. అలాగే 270 డేస్ కౌంట్ అయితే మ్యాక్సిమం 30% డిస్కౌంట్ వస్తుంది. 240 అయితే 20% వస్తుంది. 180 అయితే 15% వస్తుంది. 120 అయితే 10% వస్తుంది. బేస్డ్ ఆన్ యాప్ని బట్టి మన హెల్త్ రిలేటెడ్గా అది మ్యాచ్ అయితే కనుక ఈ డిస్కౌంట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఎవరైనా సరే ఇప్పటికే ఈ కేర్ హెల్త్ పాలసీ ఉంటే ఆల్రెడీ వేరే పాలసీ ఉన్న ఈ పాలసీలోకి మనం మైగ్రేట్ అవ్వచ్చు. మీకు సంబంధించిన అడ్వైజర్ని కానీ, కేర్ ఆఫీస్ మేనేజర్స్ని కానీ కన్సల్ట్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళే ఈ ప్రాసెస్ అనేది చేస్తారు. అలాగే ఈ క్లెయిమ్ ప్రాసెస్కి సంబంధించి క్లెయిమ్ ఇంటిమేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్లీజ్ ఇంటిమేట్ అస్ వితిన్ 24 hours ఆఫ్ హాస్పిటలైజేషన్. ఎమర్జెన్సీ అయితే 24 గంటల హాస్పిటలైజేషన్ అయిన 24 గంటలలోపు మాత్రమే ఇంటిమేట్ చేయమంటున్నారు. ఇఫ్ ప్లాన్డ్ హాస్పిటలైజేషన్, మనం ప్లానింగ్గా ఉన్నాం అనుకోండి, 48 hours బిఫోరే హాస్పిటలైజేషన్ అవ్వటానికి, అడ్మిషన్ అవ్వటానికి బిఫోరే ఇంటిమేషన్ చేయాలి. వాటికి సంబంధించిన ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ, కస్టమర్ ఫస్ట్ అట్ careinsurance.com అలా మెయిల్స్ కానీ ఇక్కడ స్టెప్ 1లో. స్టెప్ 2 వచ్చేసరికి క్యాష్లెస్ అయితే రిక్వెస్ట్ ఫర్ ప్రీ ఆథరైజేషన్. మన కార్డు ఉంటుంది, హెల్త్ కేర్ కార్డు. ఆ కేర్ కార్డుని ఆ నెట్వర్క్ హాస్పిటల్లో, క్యాష్లెస్ హాస్పిటల్లో ఇచ్చేసి మీ పాను, ఆధార్ అడుగుతారు. ఆధార్ని సబ్మిట్ చేసేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మెయిల్ పెట్టుకుంటారు ఈ careinsurance.comకి. వాళ్ళు ఆటోమేటిక్గా ఆథరైజేషన్ ఇస్తారు. అక్కడి నుంచి హాస్పిటల్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళే చూసుకుంటారు. మనకి ఎటువంటి రూపాయి కానీ, అనవసరమైన ఖర్చు కానీ మనకు ఉండదు. అలాగే స్టెప్ 2 వచ్చేసరికి అక్కడ క్యాష్లెస్ ఫెసిలిటీ లేకపోతే రియంబర్స్మెంట్ క్లెయిమ్ ఫర్ ఫామ్ సబ్మిషన్. మనకి మాన్యువల్గా క్లెయిమ్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవటమో లేకపోతే ఆఫీస్ వాళ్ళు ఇవ్వటమో జరుగుతుంది. అడ్వైజర్స్ని కన్సల్టేట్ అయినా వాళ్ళైనా ఇస్తారు. ఆ ఫామ్ని ఫిల్ చేసి దానికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ప్రతి ఒక్కటి దానికి సబ్మిట్ చేసి ఈ క్లెయిమ్ సబ్మిట్ చేయాలి. ఆటోమేటిక్గా మనకి క్లెయిమ్ ప్రాసెస్ అయ్యి మన అకౌంట్కి అమౌంట్ పట్టడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం రియంబర్స్మెంట్ని అవాయిడ్ చేయండి. రియంబర్స్మెంట్ అనేది డిలే అవుతుంది. కొన్ని కారణాల వల్ల అమౌంట్లు కూడా తక్కువ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అదే క్యాష్లెస్ రిలేటెడ్ అయితే మీ జేబులో నుంచి ₹1 వెళ్ళదు, రాలేదని బాధ కూడా ఉండదు. సో క్యాష్లెస్ ద్వారా 100% క్లెయిమ్ జరుగుతుంది. సో ఇలాంటి వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.